నా పేరు మణి. నేను ఇక్కడ 2 ఇయర్స్ నుంచి పని వర్క్ చేస్తున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది 2 ఇయర్స్ అయింది పెట్టి. దీన్ని ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే దీనికి డిప్ సెక్షన్ ఇది వచ్చి పైనుంచి కింద వరకు మీరు ఫోన్లు పెట్టుకోవచ్చు, లేదా టైర్ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఉపయోగం అంటే ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు దీని మీద ఈ ఫ్లవర్ వచ్చినప్పుడు ఎక్కువ ఇది స్టమక్ పొడుగ్గా వచ్చిన దానివల్ల మీకు ఎక్కువ వెయిట్ అనేది పడుతూ ఉంటుంది. ఖర్చు తక్కువగా కావాలనుకుంటే మీకు టైర్ కూడా ఉపయోగించుకోవచ్చు. మన స్కూటర్ టైరు అలాంటిది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటివి మనం ఫోల్కి 4 పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్ వచ్చి 1.5 ఇయర్ నుంచి మొదలవుతుంది డ్రాగన్ ఫ్రూట్ అనేది. మళ్ళీ ఇది పెరిగిన కొద్దిగా దీన్ని కట్ చేసుకుంటే దీని నుంచి మనకి ఎన్నైనా రావచ్చు. ఒక మెయిన్ మొక్కకి దీన్ని ఒక 6 అడుగు వదిలేసి కట్ చేస్తే మనకి చాలా రావచ్చు. దానివల్ల మనకి ఎక్కువ ఫ్రూట్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు అంటే ఇది విత్తనాలను తెప్పించారా అండి, లేదంటే ఇలానే స్టెమ్ని కట్ చేసి? స్టమ్ కట్ చేయను అంటే స్టమ్ విత్తనాలు కాదు, స్టమ్ కట్ చేసి దాన్ని మనం నర్సరీలో లాగా పెట్టి మొక్కని పెంచుతారు. సో దీనికి స్పెషల్ కేర్ కావాలంటారా? మామూలుగా స్పెషల్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటేనే మనం దీనికి ఎక్కువ వాటర్ ఉండకూడదు, తక్కువ వాటర్ ఉండకూడదు. మీడియంగా పెట్టుకుంటూ ఉండాలి. వారంలో ఒకసారి పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వచ్చినా కూడా మొక్క మనకు కుళ్ళిపోతుంది. ఒక మొక్కకి దాదాపుగా ఎన్ని కాయలు కాస్తాయంటారు? ఎన్ని పళ్ళు పోస్తాయి? అది దాదాపు కాస్తాయి. ఎన్ని మనం చెప్పలేమట, కానీ దాదాపు వస్తాయి. 10-15 దాకా వస్తాయి ఒక చెట్టుకి. సో ఒక పళ్ళు కాయటం ఆగిపోయిన తర్వాత మొక్కని కట్ చేసి తీసేస్తారా అండి మళ్ళీ, లేదంటే ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఒక మొక్క తాలూకా లైఫ్ ఉంటుంది? 35 ఇయర్స్ దాకా ఉంటుంది. 35 ఇయర్స్ దాకా అది పూలు కాయలు కాస్తూనే ఉంటుంది. సో మనకి ప్రాబ్లం మనకి ఇది కిందకు వచ్చే కొద్దికి మన కింద భూమి కానిపోతాయి. వాటిని కట్ చేసుకుంటా ఉంటే చాలు. మనం డిసీజెస్ వస్తూ ఉంటాయా వీటికైనా? రసాయనాలు జల్లుతూ ఉంటారు? ఎరువులు వేస్తూ ఉంటాం, మందు కొడుతూ ఉంటాము. కేరళ ఆయిల్ అని ఒకటి ఉంది, దాన్ని మనం వాటర్లో మిక్స్ చేసి దాన్ని ప్రెస్ నీటికి మందు కొడుతూ ఉండాలి. మళ్ళీ కింద వచ్చి ఎరువు వేస్తాం మనం, ఆవులది వాటిని అన్నిటినీ వేస్తాము. ఇక్కడ మన తిరుపతి క్లైమేటికల్ కండిషన్కి మొక్క బాగానే తట్టుకోగలుగుతుంది అంటారా? తట్టుకుంటున్నది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేది పెంచుతున్నారా మన తిరుపతి లొకాలిటీలో? తిరుపతి లొకాలిటీ అంటే చంద్రగిరి ఒక దిగుడు ఉంది. చంద్రగిరి కాడ కొంచెం ఇటు వెళ్ళిపోతే ఒక 5-6 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక దిగుడు పెట్టున్నారు. ఓకే. మరి మీకు ఇప్పుడు ఇది ఫార్మింగ్ అయిపోయిన తర్వాత రైతులే వచ్చి దీన్ని కొనుక్కుంటారా, లేదు అంటే ఎవరైనా దళారుల ద్వారా మీరు దీన్ని అమ్ముతూ ఉంటారా? రైతులు వచ్చి కొనుక్కోవచ్చు, దళారులతో కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పంట వచ్చిన తర్వాత ఒక పండు తాలూకా రేట్ ఎంత ఉంటుంది మీరు మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు? రేట్ అంటే మనకి కిలో 150 పోతుంది ఇప్పుడు మార్కెట్. సైజుని బట్టి అప్పుడు మార్కెట్ చేస్తాం. డ్రాగన్ ఫ్రూట్ ఇది ఫస్ట్ టైమా చేయటం, లేదు అంటే ఫస్ట్ టైం? సో మీకు దీని తాలూకా మెలకువలు ఎవరైనా వచ్చి చెప్పారా, లేదంటే మీరు ఎక్కడైనా తెలుసుకున్నారా? మేము తెలుసుకుని ఫార్మింగ్ చేస్తున్నాం. తెలుసుకుని డ్రాగన్. ఓకే అండి.